I think it is we are in third place with 23. రాబోయే రోడ్కి ఆ ఎంఎంఆర్ 43 నుంచి మనం దాన్ని తీసుకురావాల్సింది 5కి తీసుకురావాలా. ఐఎంఆర్ 23 నుంచి 2047కి 2 తీసుకురావాలా. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఇప్పుడు 71 years ఉన్నదాన్ని దాన్ని 85 years తీసుకెళ్లాలా. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ వాళ్ళ హెల్త్ 63% ఉంది, 2047కి దాన్ని 15%కి తీసుకెళ్లాలా. ఇవి జరగాలంటే మళ్ళీ ప్రధాన భూమిక మళ్ళీ డాక్టర్లే. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాల్సి ఉంది. ఇవి జరిగిన రోజే మనం అనుకుంటున్న ఈ నిర్మాణం అవుతుంది. అయితే రాష్ట్రంలో ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి గురించి చెప్పనవసరం లేదు. గత 11 సంవత్సరాలుగా ఎటువంటి పాలన అందిస్తున్నారనే విషయం మనకు అందరూ తెలుసు. రాష్ట్రంలో కూడా ఆ ఒక సంవత్సరంలో కొద్దిగా మార్పు తీసుకురాగలిగాం. నేను ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ ఫర్ మేకింగ్ పొలిటికల్ క్రిటిసిజం, but it should not be seen as a political criticism, but I am giving a statement of the state of affairs of the past 5 years. అకౌంటబిలిటీ లేదు. ఆబ్సెంట్ ముందు మేము వచ్చిన తర్వాత చూస్తే ఆబ్సెంట్ 60% ఆబ్సెంట్ ప్రెసెంట్ అటెండెన్స్. డాక్టర్లు ఉండరు. ఎక్కడ చూసినా FRS సిస్టమ్, చాలా రోబస్ట్ సిస్టమ్, మానిటరింగ్ మెకానిజం ఉంది మాకు అనుకుంటాం, కానీ డాక్టర్లు రారు. నరసింహం గారు దాన్ని పదే అడిగారు, డిఎంఈ ఇన్స్టిట్యూట్ లో ఎందుకు 70% ఉంది. ఆయన ఆల్వేస్ యూస్ టు ట్రై ఇనిషియలీ జస్టిఫై, అది కాదు సార్ నీ ఇది ఉంటుంది, లేదా లీవ్ లో పోయి ఉంటారు, లేదా సదరం దీనికి పోయి ఉంటారు, ఇట్లాంటివి చేయడం మొదలు పెట్టారు. తర్వాత వాస్తవాన్ని లేదని మార్పు తీసుకురావడం మొదలు పెట్టారు. ఎందుకంటే మనం తప్పు ఎక్కడ జరిగిందో తప్పును గుర్తిస్తే దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ అబ్సెంటిజం అకౌంటబిలిటీ ఉండేదే కాదు. ఎవరికి ఏం జవాబుదారి ఇష్టారాజ్యం, వచ్చేవాడు రావచ్చు పోయేవాడు పోవచ్చు అన్నట్టు పబ్లిక్ సెక్టర్ వీటిలో నేను హాస్పిటల్స్ లో చెప్తున్నా ఆ రకంగా ఉంటాను. మళ్ళీ డిఎంఈ కూర్చోండి, ఏడిఎంగా స్పెషల్ స్టేజ్ కూర్చొని పదే రివ్యూ చేయడం వల్ల సోకాల్ నోటీసులు పంపడం, లేదా అన్ని లీవ్ ని కట్ చేయడం, లేదా ఇతరత్ర స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవడం పెట్టిన తర్వాత కాస్త మార్పు వచ్చింది. దాని కారణంగా ఇవాళ ప్రభుత్వ సంస్థల పట్ల ఒక నమ్మకాన్ని, ఇట్ వుడ్ ఇన్స్టిల్ ఎ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది పబ్లిక్, ఇన్ ద మైండ్స్ ఆఫ్ పబ్లిక్ టువర్డ్స్ పబ్లిక్ హెల్త్ సెక్టర్. అది చేయగలిగాం కాబట్టి ఇవాళ 8% అటెండెన్స్ పెరిగింది. ఓపీ సర్వీసెస్ 8 నుంచి 14% పెరిగాయి. ఐపీ సర్వీసెస్ 17%. లాస్ట్ 1 year లో నేను చేంజ్ చెప్తున్నాను. ఏదో పెద్ద ఆకాశాన్ని దించి భూమి మీద తెచ్చామని నేను చెప్పట్లా, కానీ ఒక సంవత్సరం కాలంలో ఒక దివాలా అని కూడా కదా, బ్రూయిష్ హెల్త్ సెక్టర్ మార్క్డ్ విత్ అబ్సెంటిజం అండ్ నాన్ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ది స్టేట్ for matching centrally sponsored schemes or criminal diversion of funds of central government, whether it is a 15th Finance Commission or PM Abhin or NABARD funds. అకౌంటబిలిటీ లేకున్న పరిస్థితి, వాటిలో కాస్త మార్పు తీసుకున్నారు. దాని కారణంగా ప్రజలు నమ్మకం పెంచగలిగాం కాబట్టి ఓపీ సర్వీసులు పెరిగాయి. తర్వాత డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా ఇవాళ ఓపీ సర్వీసులు ఒక సంవత్సరంలో 74.8 million ఓపీ సర్వీసులు జరిగాయి 1 year లో. ఐపీ సర్వీసులు 88 lakh ఐపీ సర్వీసెస్ పబ్లిక్ సెక్టార్ లో చెప్తున్నాను నేను. అదేవిధంగా డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా 72 million డయాగ్నోస్టిక్ టెస్టులు జరిగాయి. దానికి అనుగుణంగానే నేను కూడా రివ్యూ చేశాను. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఎక్స్రేల దగ్గర నుంచి, చిన్న దగ్గర నుంచి, FN వీల్ చైర్ల దగ్గర నుంచి, స్ట్రెచర్ల దగ్గర నుంచి ఐడెంటిఫై చేసి గ్యాప్ అనాలిసిస్ చేసి, లేదా ఈ ఆడిట్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడిట్ కానీ, HR ఆడిట్ కానీ, లేదా ఎక్విప్మెంట్ ఆడిట్ కానీ చేసి ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క వాటి మార్పు తీసుకురావడం కారణంగా ఇవాళ ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రధానంగా అవినీతిని కూడా తగ్గించగలిగాం. అవినీతి ఇటీవల చేసిన IVRS లో గతంలో 61% అవినీతి ఉందంటే అది ఇవాళ 40% అవినీతిని తగ్గించగలేం. అది ఇంకా 40% ఉంది. నా టార్గెట్ ఆ 40% నుంచి 10% తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ పారదర్శకత మేము చాలా గట్టిగా ఇటీవల చేసిన ట్రాన్స్ఫర్ల విషయంలో, ఇక్కడ డాక్టర్లు ఉన్న గవర్నమెంట్ డాక్టర్లు ఉంటే వాళ్ళకి చెప్పగలరు. పారదర్శకత ఎంత ట్రాన్స్పరెంట్ గా చేశామంటే ఎక్కడ దేనికి స్కోప్ ఇవ్వకుండా ఈ రికమెండేషన్లు, నేను మైక్ లో బహిరంగ చెప్తున్నా, రికమెండేషన్లకి ఎక్కడ అవకాశం లేకుండా. గతంలో డాక్టర్స్ ఆర్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద సొసైటీ అని మా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నాకు ఫోన్ చేశారు. ఇట్లుంది కాస్త హార్ట్ బర్న్. నేను చెప్పాను సార్ 9% 10% హార్ట్ బర్న్ ఉంటే ఉంటది, బట్ ఐఎమ్ సాటిస్ఫైయింగ్ 90% ఆఫ్ దోస్ డాక్టర్స్ సార్ అని చెప్పాను. ఇయర్స్ టుగెదర్ దేవర్ ఇన్ సమ్ సెక్యులర్ ప్లేస్, సమ్వేర్ ఇన్ ఇంటీరియర్ ప్లేసెస్ ఆర్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ఇవాళ భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉంటే స్పౌస్ గురించి మీద దగ్గర చేయగలిగాం. సీరియస్ హెల్త్, డాక్టర్లకు కూడా హెల్త్ ఉంటుంది కదా, డాక్టర్లకు కూడా అనారోగ్యం బారిన పడతారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు కోరుకున్న ప్లేస్ తీసుకురాగలిగాం. 5 సంవత్సరాల పైగా పాటుకుపోయి ఉంది అవినీతికి ప్రధాన కారణం అవుతున్న కింది నుంచి పై స్థాయి దాకా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని అక్కడి నుంచి మార్చి పడేస్తాం. ఎక్కడ ఏమి
ఇది చేయకుండా ఎటువంటి అందరూ అర్థం చేసుకున్నారు. పొలిటికల్ సిస్టంలో మీరు ఒక రిఫార్మ్ తీసుకొస్తున్నప్పుడు చేయగలిగితే గట్టిగా చేయగలిగితే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అనే విధంగా మొదట్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ట్రాన్స్ఫర్ కావాలంటే మేము వివరించడం మొదలు పెట్టిన తర్వాత ఓహో ఇంత ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారు. నాకన్నా ముందు పనిచేసిన గతంలో హెల్త్ మినిస్టర్ చేసిన ఫరూక్ గారు ఒకరోజు నాకు ఫోన్ చేశారు. చేసి మా ఫలానా ఎమ్మెల్యే అడిగారు ఇది చూడాలా అంటే నేను చెప్పాను సార్ గైడ్ లైన్స్ ఇది చెప్పాను. గైడ్ లైన్స్ తెచ్చాం 2 years అవకాశం ఉంటేనే వాళ్ళు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. లేదా స్పౌస్ గ్రౌండ్స్ కి ఇస్తున్నాం, తర్వాత హెల్త్ ఇస్తున్నాం, లేదా వీడియో డాక్టర్ ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం, లేదా ఫిజికలీ డిజేబుల్డ్ ఉంటే వాళ్ళకి ప్రయారిటీస్. ఆయన ఓహో ఇంత ట్రాన్స్పరెంట్ చేస్తున్నారా అయితే నేను ఫోన్ పెట్టేస్తాను మీరు చేయండి అన్న. అటువంటి సిస్టమ్ చేయగలిగాం. దాంట్లో కొద్దిగా మార్పు తీసుకురాగలిగాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఆ రకమైన మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నిటి కూడా పదే సమీక్ష చేస్తూ వారు ఇవాళ మమ్మల్ని మార్గదర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్టెమీ గురించి ప్రస్తావించారు డాక్టర్ పద్మా గారు. స్టెమీ సెగ్మెంట్ ఎలివేటెడ్ మైకోర్డియల్ ఇన్ఫాక్షన్ ఏదో కొత్త నేర్చుకుంటున్న టర్మినాలజీ డాక్టర్ గారు. దీని కారణంగా ఈ 1 hour లో టెనెక్టోప్లేజ్ ని మనం 45,000 వర్త్ ఇంజెక్షన్ ని మనం ఈ సిఎస్ 250 హెల్త్ ఫెసిలిటీస్ లో ఫ్రీగా ఇవ్వడం వల్ల గత స్టెమ్ లాంచ్ చేసినప్పటి నుంచి 2,700 ప్రాణాలని ఆ గోల్డెన్ అవర్ లో కాపాడగలిగామంటే మీరు అర్థం చేసుకోండి. నాకు చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. స్టెమీ ప్రోగ్రామ్ అనుకున్నా మొదట్లో ఇనిషియల్ గా. బట్ ఇవి చేయడం తర్వాత 2,700 మంది ప్రాణాలు కాపాడగలిగాం. 12 మంది మాత్రం ఆ దీంట్లో దురదృష్టవశాత్తు చనిపోయారు. అటువంటి మార్పు తీసుకురాగలిగాం. అయితే ప్రధానంగా ఇవాళ డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ డిసీజ్ బర్డెన్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. డిసీజ్ బర్డెన్ అయితే 80% డిసీజ్ బర్డెన్ ఏవైతే వాటిని ఐడెంటిఫై చేశాం. డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ. దానికి సర్వే చేస్తున్నాం. దాంట్లో హైపర్ టెన్షన్ ని డయాబెటీస్ ని లేదా లివర్ కానీ సీకేడీస్ కానీ లేదా సిఓపిడి కానీ లేదా ట్రామా కానీ లేదా సివిటిఎస్ ఇట్లాంటివి ఐడెంటిఫై చేసి డిస్ట్రిక్ట్ వైజ్ మ్యాపింగ్ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా ప్రెడిక్టివ్ అనాలిటిక్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా నేను ఇటీవల గుర్తించింది ఏంటంటే ఈ స్ట్రోక్స్ గురించి ప్రస్తావించారు. నేను ఒకసారి స్టడీ చూస్తుంటే 2020లో ద న్యూరలాజికల్ కేసెస్ వర్ ఓన్లీ 380 అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు హియర్ దిస్. ద సేమ్ న్యూరలాజికల్ న్యూ కేసెస్ హావ్ గాన్ అప్ టు 7,800 by 2024. You can see the sudden hike, very steep rise. కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి కోవిడ్ కావచ్చు, 2020లో కేసెస్ చెప్తున్నాను, కోవిడ్ కావచ్చు. రెండోది ఈ రాష్ట్రంలో ఆ కోవిడ్ ఎప్పుడు వచ్చిందో అదే సంవత్సరంలో లిక్కర్ పాలసీ వచ్చింది. ఆ లిక్కర్ పాలసీ వచ్చి సొంత బ్రాండ్లు పెట్టి సొంత డిస్టిలరీలు పెట్టి ఆ తయారు చేసిన నాసిరకం మద్యం కారణంగా కూడా ప్రధాన కారణం అని చెప్పి ఎందుకంటే నేను ఇనిషియల్ గా చేసిన వాటిల్లో జరిగింది. నేను ఇది పాలిటిక్స్ కోసమో క్రిటిసిజం కోసం మాట్లాడిన డాక్టర్ గారు, మీరు ఒక స్ట్రోక్ స్పెషలిస్ట్ కాబట్టి న్యూరో సర్జన్ కాబట్టి ఐ విల్ టేక్ యువర్ వైడ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో టు డీల్ విత్ ది సిచ్యువేషన్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ది ఎగ్జాక్ట్ రీజన్స్ ఫర్ ది సడన్ హైక్ ఇన్ న్యూరలాజికల్ కేసెస్. కానీ జరిగింది. దీని మీద చూస్తా ఉన్నాం. ఇటీవల చేసిన దీంట్లో చాలా సీకేడీ కేసెస్ పెరిగాయి. సహజంగానే లివర్ కేసెస్ చెప్పనవసరంలా లివర్ కేసెస్ డబుల్ అయిపోయాయి. ఆ కంపేర్ టు 2014-19కి 19-20కి సీకేడీ కేసెస్ కానీ లేదా లివర్ కేసెస్ కానీ న్యూరాలజికల్ కేసెస్ అయితే ఏకంగా మల్టిపుల్ టైమ్స్ పెరిగాయి. వీటినన్నిటిని చూసుకుంటూ ఆ డిసీజ్ బర్డన్ తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి చోట డిస్ట్రిక్ట్ వారీగా డిసీజ్ బర్డన్ 80% ఉన్న ఈ